యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. పహల్వాన్పూర్లో జాయింట్ పట్టా భూమిలో క్రషర్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దుమ్ము ధూళితో పంటలు నష్టపోవడంతో పాటు పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఒక క్రషర్ రావడం జరిగింది. ఆ క్రషర్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు టెండర్ వేసి తీసుకోవడం జరిగింది. ఆ టెండర్లో భాగంగా మా పంట పొలాల మధ్యను మా ఒక రైతు దగ్గర ఎక్కువ డబ్బు ఆశ చూపించి మా పంట పొలాల మధ్యను క్రషర్ పెట్టడానికి వాళ్ళు నిన్న మా గ్రామ పంచాయతీకి పర్మిషన్కి వచ్చినట్టుగా మాకు తెలిసింది. ఇంతకుముందు మాకు తెలియదు ఇలా క్రషర్ పడుతుందని కూడా. నిన్న పర్మిషన్కు నిన్నంటే సండే మన శనివారం రోజు మా గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు మాత్రమే మాకు తెలుసు. ఇది తెలిసిన వెంటనే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం వేయడానికి వచ్చాము. మా దాదాపుగా మా ఈ కంప్లీట్గా వరి పొలాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరిది కూడా ఒక 70 నుంచి 80 ఎకరాలు ఆ పొలాల మధ్యలో ఒక రైతు కక్కుర్తి పడి ఆ లీజుకి వేయడం జరిగింది. ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారట, నేనేం చూడలేదు. అలా జరిగితే కనుక మాకు పశువులు కానీ బర్రెలు కానీ ఉన్న పంట పొలాలు చాలా నాశనం అయిపోతాయి. కాబట్టి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మా దాంట్లో మాత్రం కసర పెట్టొద్దు. నాకు 1 ఎకరం పారుతుంది. నాకు 3-4 లక్షలు అప్పు అయిపోయింది. అది బోర్లేసి ఆ మధ్యన తెచ్చి పెడుతురు కాబట్టి ఎవరు లంచాలు తిన్నా ఏం చేసినా సరే కానీ మేము మాత్రం ఎంట్రీ డబ్బా తీసుకొని మా పిల్లలు మేము దాబవలసి వస్తుంది. ఎన్ని కుటుంబాలలో ఖరాన్ చేసి 5-6 తిని మమ్మల్ని నాశనం చేయొద్దు. నాకు 2 బర్రెలు ఉన్నాయి. మరి ఆయన ఎవరు తీసుకున్న ఆయన ఎవరు, వాళ్ళది ఎవరో పొరంబొక్కలేనంటే పెట్టుకోండి. మేము ఆగం అయిపోతాం. గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని క్షమించాలి. ఎవరైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మమ్మల్ని నాశనం చేస్తే మాత్రం బాగుండదు. ఊరోళ్ళైనా సరే ఎవరైనా మమ్మల్ని నాశనం చేయొద్దు. మేము మాత్రం ఎంట్రీ డబ్బే ఉంది. రేపు పొద్దున్న అయితే నేను అదే పని చేస్తా, ఆ పని చేస్తాం. మేమందరము ఒక్కలే కాదు, మేము ఇక్కడ ఉన్న రైతులు మొత్తం ఎంట్రీ డబ్బా పట్టుకోవాల్సి వస్తుంది. మేము ఒక్కొక్కరము 20-30 బోర్లు వేసినాం. ఆ గుట్టకు వేస్తే మంచికి 1 ఎకరం వార్తలేదు మాకు. ఈ మధ్యనే వాడుతుంది. అది కూడా సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికే మమ్మల్ని మధ్యలో వచ్చి కచ్చరి పెడతాంటే ఒక్కని చేయడానికి మేము అందరం మునిపోనా? ఈ అందరిని మరి ఎక్కడ చేస్తారు? ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ మమ్మల్ని ఎక్కడ చేస్తారో